హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ భవాని ఐడియాస్. ఈరోజైతే మీకు ఒకటి చూపించబోతున్నాను. అదే ఒకప్పటి మామిడి తోట, ఇప్పుడు జామ తోట. అవునండి, నిజమే. ఇంతకుముందు మామిడి చెట్లు చాలా చాలా ఉండేది. మామిడి తోట, కొన్ని జామ చెట్లు ఉండేవి. అయితే ఇప్పుడు అంతా జామ చెట్లు వేసేసారు. అట్లనే అక్కడక్కడ మామిడి చెట్లు వేసారు. ఇప్పుడైతే నాకు ఒక చిన్న ఇక్కడేదో గోరెంటాకు చెట్టు లెక్క అనిపిస్తుంది. కానీ తర్వాత ఏంటి అని మా అత్తని అడిగితే ఉసిరి చెట్టు అంట అది. ఉసిరి చెట్టు అంటే మామూలుగా మనం పచ్చడి చేసుకుంటాం కదా, అది కాదు. ఇవి తినే ఉసిరి పండ్లంట. నాకు డిఫరెంట్ అనిపించిన ఫస్ట్ టైం చూసిన నేను. తిని ట్రై చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. సో ఇంకా మామిడి చెట్లు, జామ చెట్లు అయితే చాలానే ఉన్నాయి. కొన్ని కాయలైతే బాగానే కాస్తాయి జామ చెట్లకి. కొన్ని పచ్చి ఉన్నాయి, కొన్ని పండుగ ఉన్నాయి. కొన్నేమో అక్కడక్కడ కొబ్బరి చెట్లు వేసారండి, అక్కడక్కడ మాత్రమే. కొంతమంది చూసిండొచ్చు జామ తోటని, కొంతమంది చూడకపోయిండొచ్చు కదా. అందుకే మన సబ్స్క్రైబర్ కోసం అయితే చూపిద్దాం ఒకసారి. వచ్చాను కదా ఇంత దూరం అనేసి నేను చూపిస్తున్నాను. నేనైతే ఇక్కడ ఉన్నంతసేపు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని జామకాయలు రోజు తింటూనే ఉన్నాను. బాగానే తిన్నాను జామకాయలు. ఇదంతా తోటైతే మా అత్తయ్య వాళ్ళది. మా అత్త ఇట్లాంటి కాయలు చూడు బాగుంటాయి తిను అనేసి మా అత్త నాకు ఇచ్చింది. తిన్నాను. టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. అప్పటికే చాలామంది ఉంటారు కదా, అమ్ముతుంటారు కదా, చాలామంది కోసుకొని అయితే వెళ్ళిపోయారు. ఇంకా పూత అయితే ఉంది. కొన్ని చోట్ల జామకాయలు కూడా కాస్తున్నాయి. ఇక్కడైతే నాకు బావి ఉంది. నేను ఇంతకుముందు చూసాను, ఇది ఆల్రెడీ వచ్చినదే కదా. బావి ఇక్కడ ఉంది. ఒకసారి మీకు చూపిద్దామనేసి నేను దగ్గరికి వెళ్తున్నాను. అది వాటర్ అనేది మోటార్ ద్వారా లాక్కునేది ఉంది బావిలో. చూడండి, చాలా లోతుగా ఉంది. ఇదైతే చాలా చాలా లోతుగా ఉంది. వాటర్ అయితే చాలా బాగుంటాయి ఇందులో. వాటర్ బాగుంటాయి, పొలానికైతే సరిపోతాయి అనుకుంటా. ఇంతకుముందు అయితే ఇక్కడ మామిడి తోట ఉన్నప్పుడు అయితే మేము చిన్నపిల్లలప్పుడు మామూలుగా వచ్చేది, కొన్ని తెంపుకునేది, తినేసేది మేమైతే. మామిడి పండ్లు, మామిడి పండ్లు ఉంటాయి. అవి అయితే కొంచెం బాగా ఉంటాయి. అవి ట్రై చేసేటోళ్ళం. కొన్నిసార్లు అనుకుంటాం కదా, వీళ్ళకేం జామ తోట ఉంది, బాగా తింటుంటారు, మంచిగా ఉండొచ్చు, అదే మాకుంటే మేము రోజు తింటామని. కానీ నిజం చెప్పాలంటే ఏ తోట ఉన్నా సరే డైలీ అయితే తినరు. విసుగు పుట్టేసిద్ది కదా తినాలన్నా. మనం అలాంటి వాళ్ళు ఇప్పుడు ఒకసారి రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకి ఏమన్నా ఉంటే అక్కడ అప్పుడప్పుడు తింటాం. మనం రోజులో ఒకసారి తింటాము. రోజు వాళ్ళకి తినాలన్నా సరే బోరు కొట్టేసిద్ది కదా. ఇదైతే జామ తోట చాలా పెద్దది. బాగా టైంపాస్ అవుతుంది. అటు ఇటు తిరుక్కుంటూ మంచిగా కోసుకొని తినేసేయచ్చు. చాలా బాగుంటుంది ఇలా ఇక్కడ వాకింగ్ చేస్తూ పోతూ ఉంటే. అంటే అంత పల్లెటూరే కాబట్టి పక్కన కాలేజ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం అవి ఇవి చూసుకుంటూ పోవచ్చు. ఇక్కడ కొన్ని చోట్ల అయితే కోళ్ళు కూడా పెంచుతుంటారు జామ తోట చివరన. ఓకే అండి, మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నారు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.